ఒక్క నిమిషం ఊహించుకోండి. మీరు ఒక పెద్ద షిప్‌లో సముద్రం మధ్యలో వెళ్తున్నారు. అకస్మాత్తుగా గన్ బోట్‌లు మిమ్మల్ని చుట్టుముట్టి బుల్లెట్ల వర్షం కురిపిస్తే ఎలా ఉంటుంది? సరిగ్గా ఇదే పరిస్థితి మన భారతీయ నౌకలకు ఎదురైంది. అసలు ఇరాన్ ఎందుకు మన భారత షిప్‌ల మీద కాల్పులు జరిపింది? దీనివల్ల పెట్రోల్ రేట్లు ఏమన్నా పెరుగుతాయా? అసలు ఏం జరుగుతుంది? లెట్స్ గెట్ ఇంటు ద మ్యాటర్. హలో గైస్, ఐయామ్ కృతిక. విషయంలోకి వస్తే ఇంటర్నేషనల్ ఆయిల్ బిజినెస్ కి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి, స్ట్రెయిట్ అప్ హర్ముజ్ ఇప్పుడు రణరంగంలా మారింది. రీసెంట్ గా మన దేశానికి చెందిన 2 భారీ వాణిజ్య నౌకలు అక్కడ వెళ్తుండగా ఇరాన్ కు చెందిన గన్ బోట్లు వాటిపై కాల్పులు జరిపాయి. అదృష్టవశాత్తు మన సిబ్బందికి ఏమీ కాలేదు. షిప్లకు కూడా పెద్దగా నష్టం జరగలేదు. కానీ ఆ భయంకరమైన కాల్పుల వల్ల మన నౌకలు తమ ప్రయాణాన్ని ఆపేసి వెనక్కి మళ్లాల్సి వచ్చింది. మీకు తెలుసా, అటాక్ జరిగిన ఆ 2 నౌకల్లో ఒకటి వెరీ లార్జ్ క్రూడ్ క్యారియర్ విఎల్సిసి. అంటే ఇది వేల టన్నుల ముడి చమురును మోసుకెళ్లే అతిపెద్ద ట్యాంకర్ షిప్ అన్నమాట. మన ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఢిల్లీలోని ఇరాన్ రాయబారికి ఇప్పటికే సమన్లు జారీ చేసే పనిలో ఉంది. అసలు ఇరాన్ ఎందుకు ఇలా చేస్తుంది? నిజానికి ఇరాన్ ఒక వింత పాలసీని ఫాలో అవుతుంది. ఒకవైపు ఇరాన్ విదేశాంగ మంత్రి నౌకలకు ఏ ఇబ్బంది ఉండదు అని ప్రకటిస్తారు. కానీ క్షేత్రస్థాయిలో వాళ్ళ సైన్యం మాత్రం ముందొస్తూ అనుమతి లేదంటే అడ్డగించి కాల్పులు జరుపుతుంది. దీనికి ప్రధాన కారణం అమెరికా ఆంక్షలు. తమ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం ఎత్తేసే వరకు ఈ హర్ముజ్ రూట్ లో ఏ నౌకను కూడా వదలబోమని ఇరాన్ తెగేసి చెప్తుంది. ప్రపంచంపై దీని ప్రభావం ఏంటి? ఇది కేవలం భారత్ సమస్య మాత్రమే కాదు ఫ్రెండ్స్. ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఆయిల్ గ్యాస్ రవాణాలో 20% ఈ హర్ముజ్ జలసంధి నుండే జరుగుతుంది. ఇక్కడ గొడవలు జరిగితే గల్ఫ్ దేశాలన్నీ అతలాకుతలం అయిపోతాయి. ప్రస్తుతం దాదాపు 20,000 మంది నావికులు సముద్ర మధ్యలో ఎటు వెళ్లాలో తెలియక చిక్కుకుపోయారు. చూశారు కదా, ఒక చిన్న సముద్ర మార్గంలో ఉద్రిక్తలు పెరిగితే దాని ప్రభావం ప్రపంచం మొత్తం మీద పడుతుంది. మరి ఇరాన్ ఈ దూకుడును తగ్గిస్తుందా? భారత్ దీనికి ఎలాంటి సమాధానం చెప్తుంది? మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే ఫాలో అవ్వండి.